హాయ్ హలో నమస్తే అండి. మేము రీసెంట్గా యూఎస్ను విజిట్ చేసాము. అందులో భాగంగా ది శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, కింద వచ్చేసి అది పసిఫిక్ ఓషను. ఇది వచ్చేసేసి శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద బే ఏరియా అన్నమాట. ఇది బే ఏరియాలో ఉన్నటువంటి అతిపెద్ద ఎయిర్పోర్టు అండ్ సెకండ్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ యుఎస్ స్టేట్ ఆఫ్ కాలిఫోర్నియా. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇది వచ్చేసేసి 13th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ యుఎస్ ఎయిర్పోర్ట్స్లో దీన్ని 13వ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా దీన్ని గుర్తించారు. అండ్ 36th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ బై ప్యాసింజర్స్ ట్రాఫిక్. సో ప్యాసింజర్స్ ట్రాఫిక్తో దీన్ని 36th బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా కూడా దీన్ని గుర్తించారు. ప్రతిరోజు ఇంచుమించుగా దాదాపు 1000 ఫ్లైట్స్ వరకు ఇక్కడ ల్యాండ్ అవుతూ ఉంటాయని చెప్పాం కదా. అట్ ద సేమ్ టైం 1000 ఫ్లైట్స్ ఇక్కడ ల్యాండ్ అవుతున్నాయంటే 1000 ఫ్లైట్స్ మళ్ళీ టేక్ ఆఫ్ కూడా తీసుకుంటూ ఉంటాయి, అంటే ఇక్కడ నుండి బయలుదేరుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఒక ఏరియా ఉంది. అక్కడ నుండి చూస్తే అన్నీ క్లియర్గా ఇలా కనిపిస్తుంటాయి. మేము కూడా అక్కడ ఎయిర్పోర్ట్కి దగ్గరకు వెళ్ళి చూసాము. ఇలా బాగా బిజీగా ఒకటి టేక్ ఆఫ్ అవుతూ ఉంటుంది, ఒకటి ల్యాండ్ అవుతూ ఉంటుంది, ఇంకొకటి ఎదురొస్తూ ఉంటుంది. బాగా బిజీగా మనం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎలాగైతే ఆర్టీసీ బస్సులు చూస్తుంటామో బిజీగా నాకైతే అట్లాగే అనిపించింది. సో ఇక్కడ వచ్చేసేసి మనకి ఈ వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత బిజీగా ఉందో ఈ ఎయిర్పోర్ట్ అనేసి. ఒకటి ల్యాండ్ అవుతూ ఉంటే, ఒకటి టేక్ ఆఫ్ అవుతూ ఉంటే, మరొకటి ఫ్లై అవుతూ ఉంటే, ఇట్లాగా కంటిన్యూస్గా ఫ్లైట్స్ ఫ్లై అవుతూనే ఉన్నాయి. ఇక్కడ నుండి చూడడానికి కూడా వ్యూ చాలా బాగుంది. ఇక్కడ చాలామంది విజిటర్స్ ఇక్కడ వచ్చి కూర్చొని ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, వాళ్ళలో మేము కూడా ఒకరిలాగే ఇక్కడ కూర్చొని ఫొటోస్ వీడియోస్ తీసుకొని బాగా ఎంజాయ్ చేసాము. కింద పసిఫిక్ ఓషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్